నీల్ ఐలాండ్స్లో సీతాపూర్ బీచ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ యూనిక్ బీచ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి సన్ రైజ్ చూడొచ్చండి. ఎర్లీ మార్నింగ్ 4 to 5 మధ్యలో మనకి సన్ రైజ్ అయితే అవుతుంది. చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. సో ఆ రోజు అయితే మేము సీతాపూర్కి వెళ్ళాము. కానీ బీచ్ చూడడానికి అంత నీట్గానైతే లేదు. అంత చెత్తగా అంతా వాళ్ళు వాడిన వేస్టేజ్ అవంతా ఉంటాయి కదా, అవన్నీ కూడా అక్కడ డంప్ చేసిండ్రు. సో డంపింగ్ యార్డ్ లాగా అనిపించింది. అంత నీట్గానైతే లేదు. అంటే కొంచెం లోపలికి వెళ్తే బాగుంది వ్యూ. కాకపోతే స్టార్టింగ్లో ఎంట్రన్స్లోనైతే మనకు అంత మంచి ఫీలింగ్ అయితే కలగలేదు. Was once a day that I would pray for you. I'd go and misbehave just so you'd notice too. Sneaking looks up and down from across the room. And damn, what a hell of a view. I feel good, you look great. I like you, I can't wait. A first time, a first date. You're so fine, I'm so late. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీరు ఇప్పుడు సన్ మూన్ రెండు ఒక్కసారి చూడొచ్చు. చూడండి, ఇక్కడ మూన్ కనిపిస్తుంది కదా. అండ్ నెక్స్ట్ చూడండి సన్ రైజ్. కొంచెం ఇటు సైడ్ సన్ రైజ్ అవుతుంది. సో నేను అది ఇందులో కనపడట్లేదు, వేరే వీడియో పెడతా చూడండి. సో ఇక్కడ నుండి నాకు కనిపిస్తుంది కానీ వీడియో తీస్తే కనపడట్లేదు. సో చూపిస్తాను నేను లోపలికి వెళ్ళినాక. చూడండి ఎంత బాగుంది. సో గైస్, మీరు ఎప్పుడైనా సన్ అండ్ మూన్ ఒక్కసారే రావడం చూసినారు. ఇక్కడ చూడండి సన్ రైజ్ అండ్ ఇక్కడ మూన్. కొంచెమే ఉంది, పోవడానికి సిద్ధంగా ఉందన్నట్టు, జూమ్ అవ్వట్లేదు. సో రెండు సన్ మూన్. లాస్ట్ డే ఇన్ అండమాన్. వావ్, విత్ బ్యూటిఫుల్ వెదర్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్స్లీ వ్లాగ్. సో ఈరోజు లాస్ట్ డే ఇన్ నీల్ ఐలాండ్. సో ఇప్పుడైతే సీతాపూర్ బీచ్కి వచ్చినాం. నిన్ననేమో లక్ష్మణ్పూర్ బీచ్ 2 కవర్ చేశాను అండ్ అంతకు ముందు లక్ష్మణ్పూర్ బీచ్ 1. సో ఇది 3rd బీచ్ అన్నట్టు. సన్సెట్ కోసం అయితే ఇంకా వేరే బీచెస్ కూడా ఉన్నాయి, ఇంకా 4-5 బీచ్లు ఉన్నాయి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అటు కూడా వెళ్ళొచ్చు. మాకు టైం లేక నేనైతే చూపించలేకపోతున్నాను ఇవి. సో మార్నింగ్ సన్ రైజ్కి వచ్చేసాము. 5 o'clockకి అలా సన్ రైజ్ అవుతుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఈ రోజు లాస్ట్ డే. మాకు సన్ ఇంకా మూన్ రెండు ఒక్కసారే కనిపించాయి. అది చాలా మంచి ఫీలింగ్ అనిపించింది. సో ఇక్కడ కూడా మనకు కొరల్స్ ఉంటాయి, కొరల్స్ పక్కన వాటర్ అలా ఉందన్నట్టు. చాలా చాలా బాగుంది. సో వీడియో మొత్తం అన్ని చూస్తున్నారని అనుకుంటున్నా. వీడియోస్ అన్ని చూడండి, నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్. అండ్ ఇంకా వేరే నెక్స్ట్ రేపు పోర్ట్ బ్లేయర్కి వెళ్తున్నాం. అక్కడ అండమాన్ జైల్, అవి సెల్యులార్ జైల్ అంటారు. సో అది కవర్ చేసుకొని ఇంటికి చెక్ చేయడమే. సో ఇప్పటి వరకు అయితే ఈ బీచ్ చూడండి, ఎంజాయ్ చేయండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బాయ్ గైస్. ఇంకో బీచ్కి శారీ కట్టుకొని వెళ్ళాలి అన్నది నాకు ఒక వైల్డెస్ట్ ఫ్యాంటసీ అని చెప్పుకోవచ్చు. అది ఇక్కడ నెరవేరింది. సో లాస్ట్ ఇయర్ గోవాలో కట్టుకుందాం అనుకున్నా, కాకపోతే అక్కడ కుదరలేదు. సో ఇక్కడ కట్టేసుకున్నా. సో కట్టుకున్నంత ఈజీగా అయితే ఉండదు, దాన్ని మెయింటైన్ చేసుకుంటా, ఆ రాళ్ళు రప్పలు ఎక్కుకుంటా. సో ఒక ఫొటోస్ అయితే దిగిన. ఫైనల్గా ఫొటోస్ అయితే బాగానే వచ్చినాయి. ఇక్కడ డ్రోన్ ఎగిరేస్తే మాత్రం బీభత్సంగా ఉంటుంది, మస్తు ఉన్నది లొకేషన్ అయితే. సో ఫైనల్గా మేమైతే పోర్ట్ బ్లేయర్కి స్టార్ట్ అయిపోయాం. నీల్ ఐలాండ్స్లో 2 days స్టే చేసిన తర్వాత నెక్స్ట్ పోర్ట్ బ్లేయర్కి అయితే వెళ్తున్నాము. ఫైనల్ డే అన్నట్టు పోర్ట్ బ్లేయర్లో. సో మేమైతే షిప్ వేలోనే వెళ్ళాము. చూసారు కదా, ఇదంతా జెట్టి అన్నట్టు. ఇక్కడే మనమైతే మన షిప్ ఎక్కాలి. మేమైతే నాటికా షిప్లో వెళ్ళాము. సో దీంట్లో మాత్రం భలే అనిపించింది, బాగా ఎంజాయ్ చేసాము. ఫైనల్ డే అయితే వచ్చేటప్పుడు మంచిగా సాంగ్స్ పెట్టి డీజే పెట్టారు, అందరం కలిసి డాన్స్ చేసినాము. భలే ఎంజాయ్ అనిపించింది నాకైతే.
నాటికా క్రూజ్ మెంబర్స్ అయితే అప్పుడప్పుడు ఇలా గేమ్స్ కూడా కండక్ట్ చేస్తారంట, యాక్టివిటీస్ కండక్ట్ చేస్తారు. సో మేము వెళ్ళేటప్పుడు అయితే ఏం యాక్టివిటీస్ లేకుండే, వచ్చేటప్పుడు అయితే ఇలా డీజే పర్ఫార్మెన్స్, సాంగ్స్ అలాంటివి కొన్ని పెట్టారు. చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో మొత్తం పెడితే కాపీరైట్ పడుతుంది కాబట్టి జస్ట్ నేను వాయిస్ ఇస్తుంటే మీరు చూసేయండి. అండ్ ఇక్కడ ఒక అతను, ఒక తాతయ్య అని చెప్పొచ్చు, భలే యాక్టివ్గా ఉన్నాడు చూడండి. ఆ ఏజ్లో కూడా డ్యాన్స్ ఇస్తున్నాడు అంటే గ్రేట్ కదా. సో ఫైనల్గా మేమైతే పోర్ట్ బ్లేయర్కి వచ్చేసాము. సో మనం వెళ్ళేది పోర్ట్ బ్లేయర్ నుండే అండ్ వచ్చేది కూడా పోర్ట్ బ్లేయర్కే మళ్ళీ. సో ఇక్కడ జట్టిలో మాత్రం మొత్తం ఇట్లా ఉంటుంది. ఇక్కడ నుండి మేము రూమ్కి అయితే వెళ్తున్నాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్స్ఫుల్ బ్లాగ్. సో మేము ఇప్పుడు పోర్ట్ బ్లేయర్లో ఉన్నాం. సో నీల్ ఐలాండ్స్లో అన్ని కవర్ చేసిన తర్వాత పోర్ట్ బ్లేయర్కి వచ్చాము. ఇక్కడ 1 డే స్టేకేషన్ అన్నట్టు, రేపు మార్నింగ్ ఫ్లైట్. సో ఇప్పుడు సెల్యులార్ జైల్, ఫ్లాగ్ పాయింట్, ఇంకా కుదిరితే ఏదైనా మ్యూజియం చూసేసి వద్దాము. సో చూద్దాం, ఎన్ని కవర్ అయితే అన్ని కవర్ చేద్దామని అనుకుంటున్నాం. అండ్ అలాగే స్ట్రీట్ షాపింగ్ ఉంటుందంట గవర్నమెంట్ వాళ్ళది, సో అది కూడా చూపిస్తా. అండ్ ఈ రూమ్ టూర్ కూడా చేస్తా తర్వాత. సో ముందైతే బయటికి పోయి చూద్దాం ఏమేమి ఉన్నాయని. పవన్ రెడీగా ఉన్నాడు బయటికి పోనీకి. సో బయటికి పోతున్నాం. బయటికి పోయి ఏమేమి ఉన్నాయి, ఏంటి ఏమేమి అవన్నీ చూపిస్తా. సో వీడియో మొత్తం చూడండి, బాగుంటుంది. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఈ హోటల్లో అన్ని మంచిగానే ఉన్నాయి కానీ 3 ఫ్లోర్లు ఎక్కుడు దిగుడే సావ్ అవుతానట్టున్నది. సో ఇక్కడ లిఫ్ట్ కూడా లేదు దీంట్లో. ఆ లాక్ ఒకటి పట్టేది వస్తలేదు, అక్కడ వెయిట్ చేస్తాను దానికోసం అని.